హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజైతే మా గార్డెన్లో వచ్చిన ఫస్ట్ బంపర్ హార్వెస్ట్ మీకు చూపిస్తున్నాను. ఈ టమాటోస్ చూసారా, ఇవేంటంటే ఒక్క చెట్టుకి ఫస్ట్ కాపు అండి. అది ఎర్లీ గర్ల్ బుష్ వెరైటీ అనమాట. చెర్రీ టమాటోస్ అయితే చెప్పక్కర్లేదు, బుట్టలు బుట్టలు వస్తున్నాయి. ఇది 1 డే హార్వెస్ట్. దీంతో పాటు కొన్ని మిర్చి, తర్వాత బెండకాయలు, క్యాప్సికమ్, వైట్ వంకాయలు, పియర్ టమాటోస్, ఇండియన్ మిర్చి, కొన్ని రాడిష్, తర్వాత కాలీఫ్లవర్, క్యాబేజ్ ఏంటంటే లాస్ట్ హార్వెస్ట్ అండి. ఇప్పటికే ఒక 5-6 హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. అండ్ కార్న్ అయితే గాలికి ఒకటి పడిపోయింది, అందుకని చిన్నదిగా అయితే 2 వచ్చాయి, కానీ పర్లేదండి, బాగానే వచ్చాయి. ఒకటైతే నార్మల్ కార్న్, ఇంకొకటి ఏంటంటే మల్టీ కలర్. ఇంకా 4-5 మొక్కలు అయితే ఉన్నాయి. అండ్ స్ట్రాబెర్రీ కార్న్ కూడా పెట్టాను, అది కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చెప్పాను కదా, చెర్రీ టమాటోస్ అయితే రోజుకి దాదాపు ఒక 2-3 కేజెస్ వస్తున్నాయండి. అంత బాగా అయితే వచ్చాయి. ఈ వెరైటీ నేమ్ ఏంటంటే స్వీట్ మిలియన్ అనమాట. గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ అయితే పెట్టాను. గ్రీన్ అయితే హార్వెస్ట్కి వచ్చింది. ఇంకా రెడ్ అండ్ ఎల్లో ఏంటంటే ఇంకా గ్రీన్గానే ఉన్నాయి. ఈసారి అయితే వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను రెడ్గా అయ్యేదాకా. ప్రతిసారి ఏంటంటే గ్రీన్వే హార్వెస్ట్ చేసేదాన్ని. ఈసారి కొన్ని మొక్కలు ఎక్కువ పెట్టాను కాబట్టి వెయిట్ చేద్దామని అనుకుంటున్నాను. మీన్ వైల్ బన్నీస్ తినకుండా ఉంటే హార్వెస్ట్కి వస్తుంది. ఈసారి అయితే ఈ రోజుకి మాత్రమే అండి, ఇంకా చెట్టు నిండా చాలా ఉన్నాయి. వేసుకుంటున్నాను. దానిలో ఏంటంటే వింగ్డ్ బీన్స్, తర్వాత ఏంటంటే జీబ్రా పోల్ బీన్స్ అండ్ హయాసింత్ బీన్స్. ఇవన్నీ కూడా నేను 24 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. మెయిన్గా బీన్స్ ఏంటంటే మనం సోక్ చేసుకుంటే చాలా త్వరగా జర్మినేట్ అవుతాయి. చూసారా, మనం సీడ్స్ సోక్ చేసుకుంటే ఎంత బాగా బల్జ్ అయ్యాయో. డిఫరెంట్ సీడ్స్కి డిఫరెంట్ సోకింగ్ టైం ఉంటుందండి. మీరు ఏదైనా చార్ట్ చూసుకొని దాని ప్రకారం సోక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నది హయాసింత్ బీన్స్, జీబ్రా బీన్స్, తర్వాత పర్పుల్ బీన్స్, ఎల్లో బీన్స్, పోల్ బీన్స్, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బీన్స్. ఇలా రౌండ్గా ఉండేది ఏంటంటే వింగ్డ్ బీన్స్. వింగ్డ్ బీన్స్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ వింటర్ టైంకి హార్వెస్ట్కి వస్తుందండి. సో లేట్గా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ చెప్పా కదా, బెండకాయలు అవన్నీ కూడా నేను ఇండోర్లో కాకుండా డైరెక్ట్గా యార్డ్లో వేసేసాను. చాలా ఎర్లీగా వేసాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ బెండకాయలు కూడా హార్వెస్ట్కి వచ్చేసాయండి. రెడ్, తర్వాత వైట్, క్లిమ్సన్ స్పైన్లెస్, ఎలిఫెంటస్ ఓక్రా, ఇండియన్ ఓక్రా, ఈ 5 వెరైటీస్ అయితే వేసాను. చూసారా, నేను దగ్గరగా వేసేసాను. మళ్ళీ రెయిన్స్ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలి. చాలా మంది నన్ను ఇండియన్ మిర్చి మీరు ఏది యూజ్ చేస్తారని అడిగారండి. నేను ఇండియన్ స్టోర్లో గుంటూరు మిర్చి అని దొరుకుతుంది, ఎండుమిర్చి. దానిలో నుంచి సీడ్స్ తీసుకొని వేసాను. నార్మల్గా మనము మిర్చి కూడా ఇండోర్లో స్టార్ట్ చేస్తే ఈ టైంకి హార్వెస్ట్కి వచ్చేసేది, కానీ నేనేంటంటే డైరెక్ట్గా యార్డ్లో వేసాను. ఇంకా మొక్కలు కొంచెం ఇప్పుడిప్పుడే పూతకొస్తున్నాయి, హార్వెస్ట్కి అయితే ఇంకా రాలేదు. బనానా పెప్పర్స్, నార్మల్ పెప్పర్స్, తర్వాత థాయ్ చిల్లీ మాత్రం హార్వెస్ట్కి అయితే వచ్చాయండి. ఈ క్యాబేజీ నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో వేసానండి. అది ఇప్పటికీ ఇంత పెద్దదిగా హార్వెస్ట్కి వచ్చింది. పక్కన ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా స్నేల్స్ వచ్చేసాయి. మళ్ళీ ఇది కూడా పోతుందేమో అని చెప్పి హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇంకా కొంచెం పెద్దది అవుతుంది. ఇంత పెద్ద క్యాబేజ్ హార్వెస్ట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. మొత్తం రూట్స్తో తీసేయాల్సిన అవసరం లేదండి, చిన్న బడ్స్ మళ్ళీ వస్తాయి. బట్ నేనైతే చెప్పా కదా, స్నేల్స్ వల్ల మొత్తం తీసేయాల్సి వచ్చింది. అండ్ ఈ టైప్ సొరకాయలు నేను ఇదే ఫస్ట్ టైం. గార్డెనింగ్ కొంచెం ఫన్గా ఉండటానికి ఇలాంటి సొరకాయలు గ్రో చేసి బౌల్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. బట్ అది ఇప్పుడే కాదండి, ఇంకా ఎండ్ ఆఫ్ ద సీజన్లో చేయాలి. అండ్ కాలీఫ్లవర్ కూడా ఇదే లాస్ట్ హార్వెస్ట్ అండి. మాకైతే ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయండి. అప్పుడే మాకు కొన్ని మొక్కలైతే బీన్స్ అవన్నీ కూడా చనిపోతున్నాయి. ఇంకా టమాటోస్కి కొంచెం ఇలా షేడ్ క్లాత్ అయితే కప్పాను. ఇదేంటంటే ఫ్రాస్ట్ క్లాత్ అనమాట. షేడ్ క్లాత్ అని దొరుకుతుంది. ఈ ఫ్రాస్ట్ క్లాత్ అయితే నేను ఇలా పందిరి మీద వేసేసాను. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అది వచ్చే లోపల ఇంకా మొక్కలు ఎలా చనిపోతాయేమో అని చెప్పి ఇలా ఫ్రాస్ట్ క్లాత్ అయితే కప్పేశానండి. అండ్ మాకు వాటర్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ టైంలో మంచిగా ఫ్రూట్ ఫర్టిలైజర్ మనము ప్లాంట్స్కి ఇవ్వచ్చండి. ఇదేంటంటే మెయిన్గా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, మన లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, బనానా పీల్స్, బాగా మాగిపోయిన బనానా, అన్ని
దీంతో పాటు కొంచెం బెల్లం అది కూడా యాడ్ చేసి, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు అవి, అండ్ మొత్తము మిగతాది నేను రెయిన్ వాటర్తో డైల్యూట్ చేశానండి. సో ఆ ఫర్మెంట్ అయింది 1:10 రేషియోకి రెయిన్ వాటర్తో డైల్యూట్ చేసి అయితే నేను ప్లాంట్స్కి ఇస్తున్నాను. ఇదైతే చాలా మంచి ఫర్టిలైజర్. మనం ఫ్లవరింగ్కి కానీ వెజిటబుల్స్కి కానీ దేనికైనా ఇవ్వచ్చు. ఇది గోరింటాకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇండోర్లో పెట్టుకుంటున్నాను. నా దగ్గర మొత్తం 3 ఉన్నాయండి. ఈ 3 ఏంటంటే మొత్తము ఆకు నాకు మా పాపకి 2 హ్యాండ్స్కి సరిపోతుంది. ఎందుకంటే మనం కింద వేసినంత బాగా పాట్స్లో అయితే రాదు కదా. సో అందుకని 2 ఏంటంటే నేను పాట్స్లో వేసుకొని 1 గ్రౌండ్లో వేసుకున్నాను చూద్దామని చెప్పి. గ్రౌండ్లో వేసింది చాలా బాగా వచ్చిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. పాట్లో వేసుకుంది ఏంటంటే ప్రస్తుతానికి అంత గ్రోత్ రాలేదు. నాకు మా పాపకి 2 హ్యాండ్స్కి అయితే గోరింటాకు సరిపోయింది. ఇదైతే ఫస్ట్ బీరకాయ హార్వెస్ట్ అనమాట. మా బాబు చేత హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా బీరకాయలు అంత బాగా రాలేదు, ఎందుకంటే నేను ఇండోర్లో స్టార్ట్ చేయలేదండి. బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు డైరెక్ట్గా యార్డ్లో వేసేసాను. అందుకని ఇంకా అవి పెద్ద హార్వెస్ట్ రాలేదు. ఇవి తంబకాయలు అనమాట, ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. వీటితో పాటు బోల్డ్ అని జినియా ఫ్లవర్స్ అయితే వేసాను. ఇవైతే మంచిగా పాలినేషన్కి యూజ్ అవుతాయి. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ వచ్చాయండి. నేనైతే ఇవి డాలర్ ట్రీలో తీసుకున్నాను. అండ్ ఇంకా రోసెస్ అయితే డిఫరెంట్ వెరైటీస్ వేసాను. ఇది మనకు పన్నీర్ రోస్ ఉంటుంది కదా, అది కాదు, బట్ అంత స్మెల్ అయితే ఉంటుంది. ఇది హెయిర్లూమ్ వెరైటీ. నేను శామ్స్ క్లబ్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ది. సో చెప్పా కదా, ప్రతి బెడ్లో నేను వెజిటబుల్స్కి దగ్గరగా జినియా కానీ లేకపోతే సన్ఫ్లవర్స్ కానీ ఇట్లా ఫ్లవర్స్ వేసినందువల్ల నాకు వెజిటబుల్స్ హార్వెస్ట్ కూడా బాగా వస్తుంది. సో వెజిటబుల్స్ బాగా రావాలి అంటే ఈ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంపార్టెంట్. దాంతో పాటు మన హ్యాండ్ పాలినేషన్ కూడా చేయాలి. సో టమాటోస్ దగ్గర చెప్పా కదా, నేను బంతి మొక్కలు అయితే చాలా ఎక్కువగా వేసానండి. ఇది మెయిన్గా పెస్ట్ కంట్రోల్కి బాగా యాక్ట్ అవుతుంది. బేసిల్ అయితే నేను వేయలేదు. సో రోసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి ఫ్రెష్గా వానలు పడడం వల్ల. సో ఇదండి ఈరోజు సింపుల్ హార్వెస్ట్ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను వ్లాగ్స్ ఇన్ USA. మరొక మంచి గార్డెనింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.